ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రతి పుస్తకానికి ఇట్లా వేస్తున్నాం. ఇది ఫస్ట్ వేసినప్పుడు ఇట్ల మీద పెట్టుకొని ఇట్లేసి చేతులకు ప్లాస్టర్ అంటించుకొని సో మొనాటనస్గా చేయడం అంటే ఇంక అట్లే చేయడం. అట్లా కాకుండా ఇంటెలిజెంట్గా అంటే ప్రతిసారి నువ్వు ఆలోచిస్తున్నావు ఎట్లా సింప్లిఫైగా చేయొచ్చు, అట్లా ఫైనల్గా ఒక సింప్లిఫైడ్ మెథడ్ ఉంటుంది. అది నువ్వు నెక్స్ట్ నీతో పనిచేసే వాడికి అందజేయాలి. తద్వారా వాడికి కొన్ని గంటలు. నాకు బాగా గుర్తు మస్నో ఫుకువోకా అని ఒక ప్రకృతి వ్యవసాయ రైతు చెప్పిన మాట. తను టోక్యోలో ఒక ల్యాబ్లో పనిచేసిన తర్వాత 20 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి పొలంలో దున్నకుండా వ్యవసాయం ఎట్లా చేయాలి, దానికి ఏకైక కారణం ఏంది? ఇన్స్పిరేషన్ అడవి నుంచి వచ్చింది. అడవిని ఎవరు దున్నుతున్నారు? అడవికి తోటమాలు ఎవరు? అడవిలో ఎవరు పెస్టిసైడ్స్ ఇస్తున్నారు? కానీ అడవి ఎంత బాగుంటుంది. మనం ఆఫ్టర్ ఆల్ అడవి వేల ఎకరాలు ఉంటుంది, ఒక్క మనిషి లేడు. మనం 2 ఎకరాలు 10 మంది కావాలి, ఒకడు దున్నాలి, ఒకడు ఏదో మనకు అర్థం కాని ఉంది. అర్థం చేసుకొని అతను గింజలు జల్లుతూ వెయిట్ చేస్తూ 20 ఏళ్ళు గడిచిపోయింది. హఠాత్తుగా ఒక కళ పడ్డది. ఆ కళలో పుట్టింది మెథడ్, పాలిటెక్నిక్ అంటారు అనమాట. అంటే వ్యవసాయాన్ని ప్రకృతి పద్ధతిలో ఎలా చేయొచ్చని అతను కనుక్కున్నాడు. అతను తన పుస్తకంలో 1 స్టార్ ఎవల్యూషన్లో ఒక మాట రాస్తాడు. ఇది మన చర్చకి భూమిక. నేను 20 ఏళ్ళు వృధా చేసుకుంటే వచ్చిన నా ఆలోచన నేను బుక్లో పెట్టేస్తున్నాను. తద్వారా డోంట్ వేస్ట్ యువర్ 20 years ఆఫ్ టైం. సో ఈ కంపాషన్ అంటాం కదా, ఇదే కంపాషన్ అంటే. ఎవరన్నా కష్టపడుతుంటే అరే నాకు తెలియక కష్టపడ్డారా, నేను సొల్యూషన్ నీకు 1 minute అంత అక్కర్లేదు. నాకు బుద్ధి లేదు కాబట్టి నాకు అంత టైం పట్టింది. నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేక అంత టైం పట్టింది. ఇప్పుడు ఎవడు మూర్ఖుడు అంటే చెప్పినా కూడా వాడు వినకుండా వాడు కష్టపడతాడు చూడు, వాడు పిచ్చివాడు అనమాట. సో నేను మా ప్రొఫెసర్ రావు గారు ఊర్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు వీఆర్ డిస్కసింగ్. ఆ టైంలో నేను హఠాత్తుగా అన్న మాట ఏమిటంటే, అరే మనకు చిన్నప్పటి నుంచి గొప్పగా బతకాలని చెప్తున్నారు కానీ తేలిగ్గా హాయిగా బతకమని ఎవరు చెప్పట్లేదు, మన విద్యా వ్యవస్థ చెప్పట్లేదు అన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడు. సో అప్పుడు నేను అన్నది ఇప్పుడు నా జీవన విధానం కింద లెక్క. నాకు గొప్పగా బతకాలని ఆసక్తి లేదు, కష్టపడాలని అసలే లేదు. మనం ఒక విషయం తెలియకపోవడం వల్లనే కష్టపడుతున్నాం. తెలిసిన వాడు కష్టపడ్డు. వచ్చిన కథ చెప్పనా? ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందా? ఏమర్థమైందో చెప్పు. అంటే మనకు తెలియదు కాబట్టి కష్టం ఎక్కువ పడుతున్నాం. కష్టపడుతున్నాం అంటే నీకు తెలియదు అని తెలియదు అని అర్థం. ఒకవేళ నువ్వు కష్టం ఎక్కువ పడట్లేదు అంటే నీకు తెలుసు అసలు కష్టం ఎంత చేయాలి ఎంత చేయాలి. అంతే. సో ఒక రాజువారి కాలంలో ఆయన రాజ్య పరిపాలన హయాంలో ఒక పెద్ద గాలిగోపురం కట్టారు. ఆ గాలిగోపురం పైన ఒక పెద్ద రౌండ్ సర్క్యులర్ శిలను ఉంచాలి. ఓకే. ఇప్పుడు తీరా చెక్కిన తర్వాత అది ఎట్లా పెట్టాలో అర్థమవుతుంది. ఓకే. శిఖరం ఉంది, శిఖరం పైన నిలబెట్టాలి. మనం పెద్ద పెద్ద దేవాలయాలు, బృహదీశ్వరాలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, కంచి, ఆ దేవాలయాలు చూస్తే తెలుస్తుంది. దేర్ మస్ట్ హ్యావ్, ఎప్పట్లా క్రేన్స్ అట్లా లేవు. అవును, అప్పుడు ఏనుగులు ఉన్నాయి. బట్ అది ఎంత పెద్ద గోపురం అంటే దానిపైన ఎట్లా నిలబెట్టాలి ఎవరికి అర్థం కావాలి. చివరికి రాజుగారు రకరకాల ప్రయత్నాలు చేసి ఒక ప్రకటన చేశారు. దీన్ని ఎవరైతే దాని మీద నిలబెడతారో, ఆ ఐడియా ఇస్తారు, వాడికి నా రాజ్యం సగం ఇచ్చేస్తాను, నా కూతురుని ఇచ్చేస్తా అని చెప్పాడు. ఒకవేళ అతను యువకుడైతే, ముసలివాడైతే రాజ్యం ఇస్తాను. ఓకే. చాలామంది వచ్చారు, ట్రై చేశారు. దానికి తాడు కట్టి ఏనుగులతో గుంజాలన్నారు. తీరా గుంజిన తర్వాత దాని మీద పెట్టడానికి రావట్లేదు. ఇట్లా ఏదేదో. ఇదంతా చూస్తున్న ఒక యువకుడు వచ్చి నేను చేస్తానండి అన్న. ఎట్లా చేస్తావు? నీకేం అవగాహన? అవన్నీ నీకెందుకు, నేను చేస్తాను. మరి నాకేం కావాలో తెప్పిస్తానంటే తెప్పిస్తాను. ఏం తెప్పిస్తానంటే ఇప్పుడు ఎక్కడ పోయా రిమోట్, ఇది గోపురం, దాని మీద దీన్ని నిలబెట్టాలి. అదే నిలబడదు, నిలబెట్టాలి. నిలబెట్టాలి. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, నాకు ఇసుక కావాలి, ఈ ఇసుకని గోపురం మీద మొత్తం ఇసుక కప్పాలి, అట్లా అంత ఇసుక కావాలని. ఓ గుడ్ ఐడియా. అప్పుడు మొత్తం గోపురం అంతా మునిగిపోతే ఇసుక దిబ్బేసాడు అనమాట. అప్పుడు ఆ ఇసుక మీద నుంచి ఇట్లా లాగాడు. కరెక్ట్గా దీని మీదకి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇసుక తీసేసాడు. ఇది ఎక్కడ చదివాను, అది అలా అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం కష్టపడుతున్నామంటేనే మనకు తెలియదని. రెండోది ఎందుకు కష్టపడతామంటే తెలుసుకుందామని. కానీ లైఫ్ అంతా కష్టపడుతున్నావు అనుకో, నీకు తెలుసుకునే ఆసక్తి లేదని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. ఇనిషియల్గా
ఒక నట్టిప్పాలంటే తెలియక ఏమేమో చేశారు. తర్వాత ఒక పాన కనుక్కున్నారు. పాన కనుక్కున్న తర్వాత ఈ పాన వద్దు నేను చేయితో నిప్పుతా అన్న. ఇంకా వాడికి ఏం చేయాలి, మనం శిరస్సు వచ్చి నమస్కారం చేసి వీలైతే పాలాభిషేకం చేసి మూతిపండు ఆలగొట్టి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. నేను ఏం చేసినా త్వరగా దాంట్లో ఒక సింప్లిఫై అండర్స్టాండింగ్కి రావాలి. కష్టపడకూడదు లైఫ్లో. మనం కష్టపడితే లైఫ్లో మరణిస్తున్నప్పుడు ఈ కష్టపడ్డ గాయాలన్నీ మనకు గుర్తొస్తాయి. మనకి ఎట్లా ఉండాలి, జెన్లో చెప్తారు ఎఫర్ట్లెస్గా జీవించాలి, ఎఫర్ట్లెస్గా పనిచేయాలి. శ్వాస ఎలా ఉంది, ఎఫర్ట్లెస్గా, అందుకే హాయిగా ఉంది. ఆ తర్వాత నీకు అదే ఆస్తమా వచ్చిందనుకో అంటాం, అది గొప్పగా శ్వాసిస్తున్నట్టు కాదు కదా, ఎఫర్ట్ ఉంది కాబట్టి సఫర్ అవుతున్నాం. సఫరింగ్ అనేది ఎఫర్ట్ వల్ల వస్తుంది. అంటే ఎక్కువ ఎఫర్ట్తో స్టార్ట్ అయ్యి ఎఫర్ట్లెస్కి ఎంటర్ అవ్వాలి. ఎఫర్ట్తో స్టార్ట్ అయ్యి మోర్ ఎఫర్ట్, ఎక్స్ట్రా ఎఫర్ట్, సూపర్ ఎఫర్ట్, దట్స్ నాట్ కరెక్ట్. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన విద్యా వ్యవస్థ కానీ మనల్ని చాలా చక్కగా తప్పుదోవ పట్టించారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. ఓషో ఒకసారి చెప్పాడు ఒక స్పీచ్లో బాంబేలో, ఒక మెకానిక్ ఇంకొక మెకానిక్ నేర్పించాలనుకో, మెకానిక్కి మెకానిజం వచ్చి ఉండాలి. లేకపోతే ఎట్లా నేర్పిస్తే నేను వైలిన్ స్కూల్ పెట్టుకుంటున్నా అంటే అర్థమైంది చెప్పు, నీకు వైలిన్ వచ్చి ఉండాలి. వచ్చని. నేను వంట హోటల్ పెట్టానంటే అర్థమైంది, నీకు అన్ని డిషెస్ గురించి నాలెడ్జ్ ఉందని. కానీ పేరెంట్స్కి జీవితం అంటే ఏం తెలియదు కానీ నేర్పిస్తున్నారు. కరెక్ట్. ఏది పడితే నేర్పిస్తున్నారు. అమ్మ ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్తారు. కొంతమంది కరెక్ట్ గా నేర్పించేవాళ్ళు. నిజంగా తెలిసిన వాడు చెప్పడు, ఆచరించి చూపిస్తాడు. నువ్వు ఎలా గిన్నెలు అడగాలి చెప్పకు, వరే ఒక 3 days నాతో ఉండి ఎలా కడుగుతున్నాడు చూడు, అర్థమైంది నీకు? అర్థమైంది. ఎలా కడుగుతావు అంటే నీళ్ళు తక్కువ వాడుతున్నావు డాడీ నువ్వు, ఆ తర్వాత ఒక పాత్రకి మంచిగా సబ్బు రుద్దుతున్నావు, ఆ తర్వాత ఆ సబ్బు డొక్కులో నీళ్ళు లేకుండా చూసుకుంటున్నావు, తర్వాత ఆల్రెడీ కడిగిన నీళ్ళను ఒక గిన్నెలో పోసుకుంటున్నావు, ఫస్ట్ ఈ గిన్నెతో ఈ నీళ్ళతో కడుగుతున్నావు, కడిగిన తర్వాత కొంచెం వాటర్తో కడుగుతున్నావు. అర్థమైంది కదా? చేయి ఒకసారి చేస్తే వాడు అటెండ్ చేసి నువ్వు చెప్పింది చేయలేకపోయినావు, బాగా మర్చిపోయింది డాడీ నేను, సో మళ్ళీ చేయి. ఇలా ఒక కపుల్ ఆఫ్ డేస్లో వాడు ఒక ఎక్స్పర్ట్ అయిపోతాడు. కానీ మనకి ప్రతి విషయంలో ఏం చెప్తున్నారు, కష్టపడు, వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనపడు, గొప్పగా కనపడు, గుర్తింపు తెచ్చుకో. వెరీ బ్యాడ్. ఇప్పుడు ఈ రోజులలో కష్టపడకొని చెప్తే ఈ కష్టపడకని చెప్తున్నాడు మనల్ని తప్పుదో పట్టిస్తున్నాడు అన్న థాట్ వచ్చేలాగా తయారైపోయారు అందరు కదా పప్ప. అవును, కష్టపడ్డం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇట్లా అలవోక బొమ్మేస్తాను, నేనేం కష్టపడలేదే. ఒకడు చాలా కష్టపడతాడు కానీ బొమ్మ సరిగా వేయలేదు, ఏం లాభం? ఈ రెండింటి మధ్యన తేడా తెలియాలి. ఎక్కువసేపు పని చేయడము లేకపోతే కష్టపడ్డట్టు కనబడము ఇది కాదు ప్రమాణం. క్వాలిటీ చూడు. ఒకడు అలవోకగా చేసేస్తున్నాడు, వాడు నువ్వు తేలిగ్గా కరివేపాకులాగా తీసే, వాడు 20 ఏళ్ళ ఒక ఇంటెలిజెంట్ ఎక్స్పీరియన్స్ అంతా వాడు రప్పరప్ప ఒక చిన్న నిమిషంలో చేస్తున్నాడు. ఇప్పుడు నేను రోడ్డు మీద బొమ్మలు వేసేవాడిని, ఛాలెంజ్ చేసేవాడిని, 5 నిమిషాల్లో మీ బొమ్మ వేస్తా, 5 నిమిషాల్లో పూర్తయి మీ బొమ్మలా అనిపిస్తేనే నాకు డబ్బులు ఇవ్వండి, అది కూడా మీ ఇష్టమే. తండోపతండాలకు వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు పెట్టినా వస్తారు. ఒకసారి పెడదాం తప్పకుండా, వై నాట్. నేను కూడా ఉంటా పక్క. ఇంకోటి ఖాళీగా ఉండకుండా చేయాలి ప్రాక్టీస్. ఇప్పుడు ఏదైనా ఎఫర్ట్తోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఎఫర్ట్తో స్టార్ట్ అయ్యి ఒకవేళ నువ్వు సరిగ్గా ఇంటెలిజెంట్గా అర్థం చేసుకుంటే ఎఫర్ట్లెస్నెస్ అనేది వస్తుంది. ఎఫర్ట్తో స్టార్ట్ అయ్యి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకుండా వెర్రిగా అర్థం చేసుకుంటే ఎఫర్ట్ అలాగే ఉంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ అవుతుంది. ఎందుకంటే రాను నీకు శరీరం శక్తి తగ్గిపోతుంది, ఎఫర్ట్ ఎక్కువ చేయలేవు, ఎఫర్ట్ తగ్గుతూ ఉండాలి. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక పని ఎఫర్ట్లెస్గా చేస్తున్నావు అంటే నీ మైండ్ని మాటికి అప్లై చేయకూడదు. ఇప్పుడు పుస్తకం ప్యాక్ చేయాలి, అయిపోయింది, మైండ్ అప్లై చేయకూడదు. నీకు టెక్నిక్ తెలిసింది, నీ బాడీకి పరిచయం అయిపోయింది, నువ్వు చక్కగా పాట వింటూ ఏదన్నా డిక్టేషన్ చేస్తూ లేకపోతే ఒక పక్క ఇట్లా గిన్నె కలిపారు 2 పుస్తకాలు ప్యాక్ చేయాలి అంటే నువ్వు యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్. అలాగని మెకానికల్గా కూడా ఏం చేయట్లేదు, శ్రద్ధగానే చేస్తున్నావు. ఇక తప్పు జరగనంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆ స్థితికి మనం ఏ విషయాలు టచ్ చేస్తున్నామో అన్నిట్లోనూ రావాలి, ప్రయత్నం చేయాలి. ఈ జీవితం అంటే ఏంది? ప్రయత్నం చేయడమే, ఇంకా చెప్పాలంటే ప్రయోగం చేయడమే. అదర్వైజ్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? సో ఇప్పుడు అట్లీస్ట్ వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నది పుస్తకం అనే విషయంలోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ఇట్లా ఎవడు ప్యాక్ చేయను, నేను
కొరియర్ ఎందుకు చేస్తాను అంటే ఏదో పని ఉండాలి ఒకటి, కానీ పని చేసినట్టు అనిపించకూడదు. ఇప్పుడు ఇదంతా ఒక ఆర్డర్లో రాసుకుంటున్నాం, నేనేం చేస్తాను నువ్వు అదే చేస్తావు, నువ్వేం చేస్తావు నేను అదే చేస్తావు, ఇద్దరం ఒక తాటి మీద ఉన్నాం. అందుకని నేను చేసినా నువ్వు చేసినా ఒకటే, తద్వారా నువ్వు నేను లేదు పని మిగిలించుడు. అట్లా కాకుండా నువ్వు ఒకలాగా చేసినావు నేను ఒకలాగా చేసినావు, నీలాగా నేను చేయను, నేను వెరైటీగా చేస్తాను, అనవసర డిస్కషన్ వస్తుంది. సో మీనింగ్లెస్. సో ఇప్పుడు ప్రతిదానికి నేను ఏదో ఒక స్టేట్మెంట్ రాస్తుంటే, ఇప్పుడు 100 పుస్తకాలు అనుకో స్టేట్మెంట్ రాయలేము, అందుకని చిన్న స్టాంప్ తయారు చేసిన నా చేతి రాతతోటి. దీని వెనక మళ్ళీ ఒక అన్వేషణ, స్టాంపులు ఎవరు చేస్తాడు, నా చేతి రాత వస్తుందా రాదా, వస్తే ఏ సైజ్ ఉండాలి, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసిన వీటి కోసం. ఇప్పుడు చాలా సాఫీగా తర్వాత ఈ కవర్లన్నీ రకరకాల సైజుల కవర్, 2 పుస్తకాలు అయితే ఏ కవరు, 3 పుస్తకాలు అయితే ఏ కవరు, 4 పుస్తకాలు అయితే ఏ కవరు. ఆ తర్వాత దీని లోపల అడ్రస్ తీయాలంటే ఈ అడ్రస్ వెబ్సైట్లో ఎట్లా వస్తుంది, ఎంత గ్యాప్ ఉండాలి, కన్ఫ్యూజన్ లేకుండా ఎట్లా ఉండాలి, ప్రతి దాని వెనుక సింప్లిఫికేషన్. ఇప్పుడు ఒక సింప్లిఫికేషన్ వచ్చేసింది, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇది కొనసాగిస్తాం. తర్వాత ఎక్కడ మడతలు లేకుండా ఎట్లా ప్యాక్ చేయాలి, వెయిట్ ఎట్లా క్యారీ చేస్తుంది, ఎటుపక్క మూల ఉండాలి, ఎటుపక్క అడ్రస్, ఇది ఎవ్రీథింగ్ ఫిక్స్డ్. ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామికి ఉదయము ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత పూజా ప్రసాదాలు, ఆ తర్వాత హారతి అయిపోయే వరకు పర్ఫెక్ట్ మెథడాలజీ ఉంటుంది. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కాకుండా ప్రతిరోజు ఒక పద్ధతి పాటిస్తారు. శుక్రవారం అయితే ఇలా చేయాలి, శనివారం అయితే ఈ మంత్రంతో మొదలు పెట్టాలి, హారతి ఇప్పుడే కొట్టాలి, ఈ మంత్రం చదువుతున్నప్పుడే ఈ పూలు వేయాలి. దిర్ ఈజ్ ఎ మెథడ్. పెళ్ళి అంటే ఒక పద్ధతి ఉంది, సింప్లిఫికేషన్. పూజారి ఏమో మైండ్ అప్లై చేస్తాడు, అతని మైండ్లో ఉంటుంది అంతా. భజంత్రీలు అంటాడు, చేసేస్తాడు కదా. అదే ఫస్ట్ టైం పూజారికి ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ప్రకృతిలో ఇవన్నీ లేనే లేవు, ఇవన్నీ మనిషి ప్రపంచం వల్ల ప్రకృతిలో పుస్తకం ఎక్కడిది, జ్ఞానం ఎక్కడిది. అందుకని ప్రపంచంలో ఉన్నాం కాబట్టి త్రూ ఎఫర్టే మనం ఏదైనా అర్థం చేసుకోవాలి, కానీ ఎఫర్ట్లోనే ఉండిపోకూడదు. ఎఫర్ట్లెస్గా ఇప్పుడు చిన్న ప్లాస్టర్ వేయాలి, ప్రతి దాంట్లో నీకు సమయం మిగులుతుంది, ప్రతి దాంట్లో ఒక పరిణితి ఉంటుంది, ప్రతి దాంట్లో అందం ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ చేసిన దానికి, ఒక ఆర్డినరీ పర్సన్ చేసిన దానికి ప్రతి దాంట్లో నీకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రతి దాంట్లో ఒక సింప్లిఫైడ్ మెథడ్. ఇప్పుడు మన కిచెన్లో వస్తువులు అరేంజ్ చేసుకోవడం, ఇక్కడ కారం ఉంది, అక్కడ ఉప్పు ఉంది, ఇది నువ్వు రోజు చేస్తున్నావు అనుకో, నీ జీవితంలో 2 hours వేస్ట్ అయిందని అర్థం. అట్లా కాకుండా కారం పక్కనే ఉప్పు పెట్టు, తద్వారా జీవితంలో అర్ధగంటనే వేస్ట్ అవుతుంది, బికాస్ 2 ఒక చోటు ఉంది. ఇంకా ఇంటెలిజెంట్, కారము ఉప్పు ఒకటే డబ్బాలో పెట్టు, తద్వారా 2 మూతలు తీయాల్సిన అవసరం అట్లా నీ జీవితం మొత్తంలో 5 నిమిషాలే సమయం వేస్ట్ అయింది. సో ఇది ఇంటెలిజెంట్ పర్సన్ చేసేది. వాడు నిరంతరం ఎరుకలో ఉన్నాడు, వాడు చేసే ప్రతి పనిలో నిన్నటి చేసే పనికి ఈ రోజుకి ప్రగతి కోసం చూస్తున్నాడు, సింప్లిఫికేషన్ కోసం చూస్తున్నాడు. సింప్లిఫై అవుతూ ఎఫెక్టివ్గా మారాలి. సింప్లిఫై అవుతూ, ఉదాహరణకి ఐఫోన్ ఉంది, ఒకప్పుడు ఇంత బండ ఉండేది, నేను వాడిన ఇంటర్ టెలిఫోన్ ఏదో ఉండేది, అది ఇప్పుడు ఫోను బరువు తగ్గుతుంది, పల్చగా అవుతుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూడు బాగా పల్చగా అయిందండి, ఎక్కువ పని చేయదు బ్యాటరీ, మరి పల్చగా అయిందంటే బ్యాటరీ అసలు 2 గంటల కంటే ఎక్కువ ఉండదని చెప్తలేరు, పల్చగా అవుతుంది. ఇంకా యాడ్స్ వస్తున్నాయి, స్లీక్ పేపర్ లాగా ఉంటుంది, ఇట్లా 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 యాడ్స్ వస్తున్నాయి. తర్వాత ఇట్లా అద్దం ఇట్లా ఓపెన్ చేసి పుస్తకంలాగా మడత పెట్టేది, ఇట్లా మడత పెట్టే ఫోన్లు, ఇట్లా మడత పెట్టిన స్క్రీన్ ఇరిగిపోతుంది, స్క్రీన్ ఇరిగిపోదు, రకరకాలు వస్తుంది. ఏదో రోజు రౌండ్ చుట్టే ఫోన్లు వస్తాయి, ఏదో రోజు ఒక చిన్న స్క్రీన్ దొరుకుతుంది. నేను చెప్పేది భవిష్యవాణి, ఆఫ్టర్ 5-6 years యూ విల్ సీ దట్. ఇట్లా పేపర్ ఉందా, ఈ పేపర్ అంతే, ఈ పేపర్ నువ్వు కొనుక్కోవాలి. ఈ పేపర్ సైజులో దొరుకుతుంది, ఫీట్లు. తర్వాత మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, ఈ పేపర్ని తీసుకొని నువ్వు గోడకు అతికించుకో మొత్తం, నువ్వు మొబైల్ యాప్ కనెక్ట్ చేస్తే టీవీ అందులో వచ్చేస్తుంది, అదే స్క్రీనింగ్. పేపరే, స్క్రీన్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూడు పల్చగా అయిపోయింది కదా, ఇంకా పల్చగా అయిపోయి పేపర్ అయిపోతుంది, అది ఇంత ఉంటుంది. నేను ఇట్లా అతికించుకుంటే అయిపోతుంది. నువ్వు ఇల్లు మారుతున్నావు, స్క్రీన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మొబైల్లో వచ్చేస్తుంది. నువ్వు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే మొబైల్లో రన్ అయ్యేదంతా అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి వచ్చిన స్క్రీన్ అతికించింది, ఈ మొబైల్ని కనెక్ట్ చేసుకుంటే నీ మొబైల్లో వచ్చే ఫోన్ నెంబర్స్ అంతా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఈరోజు నీ కంటి చూపు దెబ్బతిన్నది, కొంచెం పెద్ద స్క్రీన్ అతికించుకున్నావు, ఈ మొబైల్ దీన్ని కనెక్ట్ చేసుకున్నావు, ఆ మొబైల్ పక్కన పెట్టేస్తే ఇదే స్క్రీనింగ్, ఎవ్రీథింగ్ ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఆల్రెడీ మనకంటే అడ్వాన్స్గా ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే మనం ఆశ్చర్యపోయేలోపు ఇప్పుడు ఏదైతే ఐఫోన్ ప్రో ఉందో 16 or 17, 25 కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ ఇంకా రిలీజ్ చేస్తలేరు, వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంకొక ఫీచర్ యాడ్ చేయాలి,
మొత్తం కలిపి ఒకటేసారి పెట్టరు. నెక్స్ట్ దాంట్లో ఇంకొక ఫీచర్ యాడ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకొక ఫీచర్ యాడ్ అవుతుంది, ఇంకా కాస్త సింప్లిఫై అవుతుంది. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ వచ్చింది, ప్రతిసారి లాకు నీ ఫేస్ నీదే. మరి రాత్రిప్పుడు ఎట్లా, మొబైల్ లైట్ పడగానే ఆ లైట్లు నీ ఫేస్ కనిపించగానే గుర్తిస్తుంది. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ వస్తున్నారు. అందుకని మనం కూడా అంత గొప్ప టెక్నాలజీ మనకు తెలియకపోవచ్చు, కానీ మనం చేసే చిన్న చిన్న పనుల్లో ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు, ఎట్లా ఎఫర్ట్లెస్గా జన్లో చెప్తా యూ షుడ్ ఫీల్ ఫెదర్ లైక్. అంటే ఫెదర్ అంటే ఈక ఉంటుందా, ఈక ఈక అంటే ఇట్లా గాలికి ఎగిరిపోతుంది. అట్లా నీకు ఎట్లుండాలి జీవితం అంటే ఈకలాగా ఉంది నా జీవితం అని చెప్పాలి, తేలిగ్గా హాయిగా. మరి చేసే పనులు వామ్మో అసలు వాడు మామూలుడు కాదురా నాయన అట్లా కనిపిస్తున్నాడు, కానీ గొప్ప గొప్పలందరూ సింపుల్గా ఉంటారు. బికాస్ వాళ్ళ సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్ వచ్చేసారు. వాళ్ళ నిరంతరం ప్రతి పనిలో సింప్లిఫికేషన్, ప్రతి పనిలో సింప్లిఫికేషన్. చాలా ఇది మనం ఆశ్చర్యపోతాం. నువ్వు అటెంప్ట్ చేసే ప్రతి పనిని సింప్లిఫై చేస్తురా ఒక రోజు, ఒక కపుల్ ఆఫ్ డేస్, నువ్వు ఆశ్చర్యపోతావు. సమయం చాలా మిగులుతుంది. నేను చెప్పనా, నేను మలక్పేటలో ఉన్నప్పుడు, నేను ఒక్కనే ఉన్నప్పుడు ఒక ట్రే కొన్నాను. ట్రే దానికి 4 చక్రాలు ఉండేవి. ఇప్పుడు నేను చేయలేదు ఎందుకంటే డిస్కషన్ వస్తుంది కాబట్టి, నేను ఎందుకంటే ఎవరి ఐడియాలు వాళ్ళకు ఉంటాయి, నేను ఒక్కనే ఉంటేనే కొన్ని చేయాలి. ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేకి 4 టైర్లు ఉంటాయి. ఇట్లా దొరికితే స్మూత్గా వెళ్తుంది. అది జస్ట్ ఒక 300-400 నాకు ఒక చోటు దూరం మీద దొరికింది అది. ఆ తర్వాత ఇప్పుడు నేను వంట చేసుకుంటాను, అన్నం అవ్వగానే ఆ ట్రేలో పెడుతుంటే పప్పు ట్రే, తర్వాత అందులోనే పచ్చడి గిచ్చడి అంతా కింది ట్రేలో ఉంటాయి. అది అయిపోగానే నేను ట్రై ఇట్లా గుంజుకొచ్చుకుంటే ఇట్లా గుంజుకొచ్చుకొని దాంట్లోనే ప్లేట్ ఉంటుంది, దాంట్లో ప్లేట్ తీసుకొని అన్నం కింద పెట్టుకొని ట్రే ఇట్లా దొబ్బితే అయిపోయాయి. మళ్ళీ ప్రతిసారి తీసుకెళ్ళి సరదాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకెళ్ళి టైం వేస్ట్. ఇప్పుడు అందరూ సరే నువ్వు ప్రయోగం చేస్తే మేము కోఆపరేట్ చేస్తామంటే ఎవడన్నా ఒకటి చేయొచ్చు, కానీ హ్యూమన్కు ఉన్న స్టూపిడిటీ వాడు ఏమి చేయడు, కానీ ఎవడన్నా చేస్తే ఎంబడే సలహాలు ఇస్తాడు. ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాడు ఏమి చేయడు, జీవితకాలం ఏమి చేయడు, వాడు ఎప్పుడు పాటలు పెట్టుకోడు, కానీ ఎవడన్నా పాటలు పెడితే ఆ పాట కాదు ఇంకో పాట పెట్టు అంటాడు. వాడు పెట్టుకోడు, వాడు ఎప్పుడు బుక్ రాయడు, కానీ వాడు బుక్ రాస్తే ఇట్లా రాయద్దు ఇంకోలాగా రాయి అంటాడు. వాడు ఏది చేయడు, కానీ వాడు ఎవడన్నా చేస్తే వాడి లోపల ఎక్కలేని ఒక సృజాత్మక ఆవేశం వచ్చేస్తుంది. దొంగనాకుడు అట్లాంటి వాళ్ళకి దూరంగా, దుష్టులకు దూరంగా ఉంటే ఉండు, లేకపోతే లేదు. ఇట్లా సలహాలు ఇచ్చే వాళ్ళకి, వాళ్ళు చేయకుండా, వాళ్ళకి రాకుండా, వాళ్ళు ఆచరించకుండా, వాళ్ళకి జ్ఞానం లేకుండా సలహాలు ఇచ్చే వాళ్ళకి దూరం ఉండాలి. అందుకని ప్లీజ్ సింప్లిఫై. ఇప్పుడు మన సింప్లిఫై అట్మోస్ట్. 1 స్టార్ రెవల్యూషన్ తాతయ్య ఎవరైతే ఉన్నారో ముస్నో ఫుకువోకా, అతను మరి ఇప్పుడు మనకు సలహా ఇచ్చినట్టు కాదు, అడగకుండా అయ్యో నో, మరి అతను పెద్ద విషయంలో ఇచ్చిండు, వీళ్ళు పాపం చిన్న విషయాలు ఇస్తున్నారు. సూచన వేరు, సూచన ఎలా ఉంటుంది, సలహా ఎలా ఉంటుంది అంటే అతను చేసి ఇచ్చాడు, వీళ్ళు చేయకుండా ఇస్తున్నారని చెప్తున్నావు కదా. సూచన అతను ఆచరించి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆచరించి చెప్పేవాళ్ళు చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు, కానీ ఆచరించేవాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు. ఆచరించేవాడు, ఉదాహరణకి సినిమాలు తీయని వాళ్ళు సినిమాని విమర్శిస్తారు. ఒక సినిమా తీసిన దర్శకుడికి తెలుసు ఎంత కష్టం ఉంటుంది, వాడు ఎప్పుడు అట్లా విమర్శించాడు. తీశారు చాలా గొప్ప విషయం అండి అంటాడు. వాడికి తెలుసు, దాని విలువ తెలుసు. ఒక సినిమా కథ రాయాలి, యాక్టర్స్ని ఒప్పించాలి, కథ చెప్పాలి, లొకేషన్కి వెళ్ళాలి, షూటింగ్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, మ్యూజిక్ వేయాలి, రికార్డింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పించాలి, దాన్ని బాక్స్ లాగా చేయాలి, ఫైనల్ అవుట్పుట్ చూసుకోవాలి, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి, థియేటర్స్ వెళ్ళి చూసుకోవాలి, ఇంత పని ఉంటుంది. ఈ ఇంట్లో కూర్చుని రివ్యూ రాసే వాళ్ళకి ఏం తెలుసు, సినిమా బాగుంది బాగాలేదు ఇంకా బాగా తీయాలి, వీడిని తీయమని. అసలు నేను షార్ట్ ఫిల్మ్ తీయండి రా గూట్లే తీ. పని చేసేవాడు ఎప్పుడు ఫస్ట్గా విమర్శించాడు, సులహ ఫస్ట్ వాడు అప్రిషియేట్ చేస్తాడు. వెరీ నైస్, చాలా బాగుంది, చాలా బాగుంది. తర్వాత ఒకవేళ వాడు చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఈ బుక్ రాస్తున్నావు, అసలు రాయడమే గొప్ప విషయం, ఇది నీకు ఓకేనా, ఇంకేదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలని నీకుందా, నా దగ్గర 2 ఐడియాస్ ఉన్నాయి, నీకు ఓకే అంటే చెప్తా, అయినా లేకపోయినా పర్వాలేదు బాగుంది. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు ఆపర్చునిటీ ఇచ్చావు, ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నావు, మళ్ళీ నెక్స్ట్ నీకు కొంచెం యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. నీకు ఓకే అయితే చెప్తాను. రెండో తొందర ఏం లేదు, 2 రోజులు టైం తీసుకొని చెప్పు. తర్వాత నెక్స్ట్ అతను అన్నాడు, చెప్పండి సార్ అన్నాడు, చూడు మళ్ళీ మంచి పద్ధతి కమ్యూనికేషన్, నేను చెప్తున్నాను నువ్వు మార్చాల్సిన అవసరం లేదు, నేను ఓన్లీ సూచన మాత్రమే చేస్తున్నాను, కానీ ఆలోచించు, ఒకవేళ ఎలా కనుక చేస్తే ఇట్లా బాగుంటుంది. ఇదేంది, పేపర్ నువ్వు 100 GSM పెట్టినావు, సో 200 పేజీలు బరువు ఎక్కువైతుంది, బరువు ఎక్కువైతే కొరియర్ ఛార్జ్ ఎక్కువైతుంది, అందుకని 100 GSM అక్కర్లే. ఇగో నేను రీసెంట్గా 70 GSM చేయించాను, బాగుంది, వెరీ నైస్. 70 GSM అనుకో, నీకు ఆల్మోస్ట్ 300 గ్రాములు తగ్గుతుంది.
అందువల్ల నీ కొరియర్ ఛార్జ్ నీ కస్టమర్స్ కూడా బాగుంటుంది. పుస్తకం కూడా ఇట్లా పట్టుకొని చదివితే చేతులు గుంజకుండా హాయిగా ఉంటుందని నా అబ్జర్వేషన్. కానీ పేపర్ క్వాలిటీ బాగుండాలని నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళు, అది కూడా బాగుంది. ఓకే, ఇంతే నేను చెప్పాలనుకుంది. బట్ అసలు నువ్వు రాయడమే గొప్ప విషయం. ఐ అప్రిషియేట్ ఇట్. నేను చెప్పే సూచన జస్ట్ నీకు నచ్చితే పాటించలేకపోతుంది, నో కంపల్షన్. ఇలా చెప్పు, ఎవరైనా వింటారు, గౌరవిస్తారు. అటు కాకుండా ఏంది రాసినావు, ఏంది ఇంతలా పెట్టినవి, ఏంది తూ ఎవడా నీకు చెప్పింది, జర పేపర్ పల్చగా చేయి. అసలు నువ్వు ఎవడరా నాకు ఎప్పుడే కానీ కోపం వస్తుంది ఫస్ట్. సో నువ్వు ఎలాగో చెప్తున్నావు, దానికి ఒక పద్ధతి తెలుసుకో. ఇంకా డిస్కరేజ్ చేస్తా. ఇప్పుడు ఎవరికన్నా కాళ్ళు ముళ్ళు దిగింది, ఎలాగో తీయాలి, పద్ధతి తెలుసుకో. కాళ్ళు ఎవడా అనకు. అట్లా కాకుండా కొంచెం ప్రిపేర్ చేయి, కొంచెం ఇక్కడ పట్టుకో, కొంచెం నొప్పి లేయచ్చు, ఇట్లా కొంచెం నొప్పి ఎక్కువగానే ఈ ఏదో ఒకటాను అట్లా చెప్తావు కదా, ప్రిపేర్ చేయి. నువ్వు హఠాత్తుగా చెప్తే ఎట్లా? అది ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి సంబంధాలు చేసే పెద్దవాళ్ళు కుదిరిస్తారు. వాళ్ళు ఏమాత్రం పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయిని 2 రోజుల్లో పెళ్లికి ఓకే నాకు నచ్చిన చీర కావాల్సి అన్నట్టు చేస్తారు. ఏం చేస్తారు, ఇప్పుడు సంబంధం వచ్చింది, నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు బేటా, అవసరం లేదంతే ఇట్లా చెప్తారు. అవును, నాకు అమ్మ వాళ్ళు ఒప్పు చేస్తున్నారు, నేను చెప్తా అమ్మ వాళ్ళకి చెప్తా ఈ సంబంధం వద్దు. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అబ్బాయి చాలా మంచివాడు, 50 కోట్లు ఆస్తుంది, ఎవరు చేసుకున్నా సుఖపడతాడు, ఏవో ఒకటి సుఖపడతాడని నాకు తెలుసు. కానీ నీ ఛాయిస్ కూడా నాకు ఇంపార్టెంట్. ఇట్లా మాట్లాడి మెల్లగా ఒక సయోధ్య తీసుకొస్తారు. దీన్ని ఇంగ్లీష్లో కోయర్షన్ అంటారు అనమాట. లేదా దీనికే రకరకాల పదాలు ఉన్నాయి. అంటే మెల్లగా రాజీ కుదిర్చడం, హఠాత్తుగా చెప్పకుండా మెల్లగా తీసుకెళ్ళి. అట్లా ఉదాహరణకి నాకు టీ తాగకపోతే పిచ్చెక్కుతుంది అన్నట్టు శిష్యుడు గురువు దగ్గర. ఇప్పుడు టీ వేడి మానిపించాలి, నాకు అంతే అన్నట్టు. అమ్మాయి నాకు కంపెనీ దొరికింది అనుకున్నాను. ఇప్పుడు వీడేమో శిష్యుడు 2 అవర్స్కి ఒకసారి టీ తాగితే గురువు గంటకోసారి టీ తాగుదాం అంటున్నాడు. ఏది 2 అవర్సా? వామ్మో నాకు లేట్ అవుతుంది, నువ్వు గంటకోసారి. నువ్వు నాకంటే తాగుతున్నావు కదా, టీ మానుకోవడానికి ఇక్కడికి వస్తే నువ్వు నాకంటే ఎక్కువ. కానీ ఒకప్పుడు నేను 40 హాఫ్ అన్ అవర్కి ఒకసారి తాగుతుంటే, గంటకోసారి. నేను ఎలా తాగుతావు చూద్దురా, నువ్వు రా, నువ్వు అనుకున్నట్టు లేదు ఈడ, ఒక అండర్స్టాండింగ్ రాకు. అరే టీ తీసుకురా, కప్పు నిన్న తెచ్చాడు. తెచ్చిన తర్వాత వాటి టీ ఎంత బాగుంది. తర్వాత అరే ఒక స్పూన్ ఒక పుల్లదే, పుల్ల ఎద్ది బాబా. అసలు టీ ఉంది. అసలు ఈ టీ ఎలా ఇచ్చి తర్వాత దాల్చిన చెక్క ఇవన్నీ చేశారు, నువ్వు ఒక పుల్ల తెచ్చుకో. తర్వాత ఒక 5 నిమిషాలు అయింది, ఏదైనా విషయం మాట్లాడు, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్ సిప్, లాస్ట్ ఇట్లా అద్ది, అమ్మ అయిపోయింది రోజుకి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు టీ అలవాటు ఉందా నాకు, టీ తాగానా లేదా, ఎంత అన్నది పక్కకి జరిగింది. టీ తాగుతున్నాను హాఫ్ అన్ అవర్కి ఒకసారి, ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ తాగుతున్నాను. మళ్ళీ అర్థం తర్వాత మళ్ళీ తాగుతా రా, నీకు దండవరా నాయన. నేను 2 గంటలకు ఒకసారి లొట్టెడు స్థాయిలు చెప్తా, నువ్వు మొత్తం రోజంతా కలిపి చెంచడు సూ తాగుతలేవు. కానీ నువ్వు తాగితే ఎక్కువసార్లు తాగినట్టుంది, కానీ యు ఆర్ నాట్ డ్రింకింగ్ ఇట్. అందుకని నువ్వు చెప్పాలి, అనంతంగా చెప్పినట్టు ఉండాలి, మనసు గుచ్చుకోకూడదు. ఒకటే మాట చెప్తాడు కానీ గుచ్చుకుంటుంది, వెరీ బ్యాడ్. అదొక హార్ట్. గంట సేపు చెప్పు, గుర్తు ఎరుకలో ఉండు. ఎదుటి వ్యక్తికి మనస్తాపం కలుగుతుందని ఉపసంహరించుకో. నీకు ఏదో ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత మాట్లాడతాడు, అది తెలుసుకోవాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి నీకు నిజంగా గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. సరే, మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంది, గొప్పగా బతకమని అందరు చెప్పారు కానీ తేలిగ్గా బతకమని ఎవరు చెప్పలేదు. లైఫ్ ని లైట్ గా ఎలా తీసుకోవాలి, టేక్ ఇట్ ఈజీ. నేనైతే అందరికి చెప్తున్నా, ఈజీగా పనిచేసేవాడు వాడికి ఏదో తెలుసు రహస్యం, తక్కువ కష్టపడేవాడికి ఏదో తెలుసు. రోజంతా పని చేయడం కష్టపడేవాడు చేయలేడు. రోజంతా పని చేయాలంటే నీ శరీర మనోధర్మాల పట్ల నీకు ఒక అవగాహన. అదే గదేక కామంటారు కదా, గదేక కామంటే అడ్డ గుడ్డిగా పని చేయడం, అట్లా స్మార్ట్ వర్క్ చేయాలి. అసలు నీకు ఎలా ఉందంటే అసలు హాయిగా తేలిగ్గా ఉందండి అని చెప్పాలి. మరి వర్క్ని వాళ్ళు ఎందుకు సీరియస్గా తీసుకొని స్ట్రెస్గా ఫీల్ అవుతారు తెలియదు. ఇప్పుడు మిషన్ ఎందుకు తయారైంది, మనిషిని కష్టపెట్టకూడదని కదా. చూడు మనిషి పట్ల ఎంత దయ. అరే వీడు అనవసరంగా కష్టపడుతున్నాడు, లేబర్గా ఉండి. ఇప్పుడు మనిషి ఓన్లీ ఇంటెలిజెన్స్ వాడాలి, కొంచెం పని చేయాలంతే. ఒకప్పుడు కారం పొడి కొట్టాలంటే ఆల్మోస్ట్ వాడు కారం అయిపోవాలి. చిన్న కట్టెపుల్ల జాలి ఇట్లా అంటే కారం అయిపోతూ ఉంటారు. సో నేను చెప్పాలనుకున్నది, కొన్ని సందర్భాల్లో లేబర్ వర్క్ ఉంది, అది చేసేవాళ్ళని రెస్పెక్ట్ ఇద్దాం. కానీ కుటుంబ విషయాల్లో, లేకపోతే మనం వంట చేస్తున్నప్పుడు, ఏదైనా పుస్తకాలు ప్యాక్ చేస్తున్నప్పుడు, ఏదన్నా సూట్ కేసు, ఉదాహరణకి 2 సార్లు ప్రయాణాలు చేస్తారు,
ఒక ప్రాపర్ మెథడాలజీ ఉండదు. ఓకే. నువ్వు ఒక చిన్న పని చెప్తా ఆశ్చర్యపోతారు. ఇలాగ ఊరెళ్తున్నప్పుడు ఒక సూట్ కేసుకొని అందులో 2-3 జతల బట్టలు, టూత్పేస్ట్ అన్నీ ముందే పెట్టుకొని ఉంచండి. ఊరెళ్తున్నప్పుడు బ్యాగ్ సర్దుకోకూడదు. సర్దుకున్న బ్యాగ్ని ఊరెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాలి. ఒక్కరు నేను చెప్తున్నా, ఒక్కడు చేయడు. లేదా నాలాంటి వాడు అనుకో, అసలు తీసుకున్న నేను బ్యాగ్ తీసుకొచ్చిన అందులో ఏమీ లేవు తెలుసా, బట్టలు లేవు, నేను బ్యాగ్ చూసినా దాంట్లో ఎక్కువ బరువు ఏమి లేవు. అందులో నా ఐప్యాడ్ ఉంది, తర్వాత కంప్లీట్ వైర్తో సహా 3 ఛార్జర్లు పెట్టిన వైర్ చుట్ట ఉంది. అంతకుమించి ఏ పళ్ళప్పుడు ఉంది. అవే నేనుండే ఒక్కరోజుకి రకరకాల బట్టలు ఎందుకు, ఎవరు చూస్తారు నన్ను. ఇంకోటి నాకు నిజంగా బట్టలే కావాలనిపిస్తే అటు ఎలాగో వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఒక టీషర్ట్ కొనుక్కుంటే పాయ్, ఏమీ కాదు. సో సింప్లిఫై లైఫ్. మరి మిగిల్చి క్యాలిక్యులేటర్ లాగా బతకండి. అంటే ప్రతిదాన్ని లెక్కలు వేసుకుంటూ, అమ్మ ఇక్కడ తింటే 5 రూపాయలు మిగులుతుంది, అక్కడ తింటే రూపాయి మిగులుతుంది, ఇంకా అక్కడ పోతేనంట 15 రూపాయలు మిగులుతుంట, పోదంపా. కానీ యూ వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం. తీరా అక్కడ పోయిన 15 రూపాయలు మిగిలినాయి, కానీ అసలు పప్పు బాగాలేదు, ఇది బాగాలేదు, తూ. నెక్స్ట్ 100 రూపాయలు ఎక్కువైనా ఆడికే పోవాలరా, మళ్ళీ స్టార్ట్. మళ్ళీ 100 రూపాయలు ఎక్కువ చోటికి పోయి, నీ అమ్మ మంచిగా ఉంది కానీ ఇంత దొబ్బుతున్నాడు వీడు, ఎప్పుడు ప్రశాంతత లేదు, దరిద్రం జీవితం పాడగల. నేను ఇప్పుడు అట్లా ఎవరెవరైతే మాట్లాడతారో అట్లాంటి వాళ్ళందరూ స్నేహాన్ని వదిలేసిన. వాళ్ళకి చెప్పని కూడా చెప్పలే, మనసులో అనుకున్నాయి ఇదే చివరిసారి, వీళ్ళందరికీ ఒకసారి పాదన, ఇంకెప్పుడు కలవరు, వద్దు నాకు ఈ స్నేహాలు వద్దు. నేను అవసరమైతే ఏకాంతంగా పోయి నాకు నచ్చిన చోటు తింటా. అసలు నేను ఎప్పుడు తినరు, నిన్ను తిననివ్వరు కదా పాప, కరప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పి కొందరైతే కాస్ట్ డబ్బులు ఎక్కువ కట్టినామని చెప్పి నాప్కిన్లు ఎత్తుకొస్తారు కొందరు. చాలా ఎవరు నాకు మొన్న ఎక్కడో చూసిన, జస్ట్ డబ్బులు ఎక్కువ కట్టినామని నాప్కిన్లు ఎత్తుకొచ్చారంటే ఏందో అసలు. నాప్కిన్, టిష్యూ పేపర్. ముగిద్దాం. ఇప్పుడు వాళ్ళ వర్షన్ కరెక్ట్ కాదంటావా, ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. కరెక్టే, అలాగే ఉండదు. నేను వాళ్ళతో స్నేహం చేయను. నేను ఎలా వాళ్ళ విషయాన్ని ఎలా తీసుకోవాలి? అరే యు ఆర్ నాట్ హియర్ టు థింక్ టూ మచ్ అబౌట్ ఎవ్రీథింగ్. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో. ఇప్పుడు నీవు ముందు ఫిక్స్గా నీ బడ్జెట్ అలాంటి రెస్టారెంట్ చూసుకో, అక్కడ టేస్ట్ కోసం వెళ్ళకు. డైరెక్ట్ నేను ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఒక 2-3 ఫారిన్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళు అన్నారనమాట, సో ఈరోజు ఒక బఫేకి వెళ్తున్నాం అంటే సరే, సో మేక్ షూర్ బఫే చాలా బాగుంటుంది, అది ఎక్స్క్లూజివ్ బఫే, అండ్ పాసిబిలిటీ ఉంటే మధ్యాహ్నం ఏం తినకు, లైట్గా జ్యూస్కి తాగి మనం 7కి వెళ్తే 11 వరకు అక్కడే ఉంటాం. అంటే 3-4 అవర్స్ తింటాం మనం. వీఆర్ గోయింగ్ టు ఈట్, తినడానికే. అందుకని చక్కగా స్నానం చేసుకొని ప్రిపేర్ 2-3 పుస్తకాలు తెచ్చుకో, విల్ సిట్ అండ్ టాక్ అండ్ విల్ డూ అవర్ వర్క్. ల్యాప్టాప్ తెచ్చుకో, నీ వర్క్ ఉంటే చేసుకుంటూ మనం అక్కడికి వెళ్తే, ఢిల్లీలో ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే నీకు ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్లో మనం ముగ్గురం కూర్చుందాం, ఆ టేబుల్ కానుకొని కౌంటర్ ఉంటుంది, అక్కడ షెఫ్ ఉంటాడు. ఇంకా మన ఒక్కొక్కడికి ఆ షెఫ్ అనమాట. హోటల్కి ఎంతమంది టేబుల్స్ ఉన్నాయి అంతమంది షెఫ్స్. ఒక్కొక్కరికి 7,000 రూపాయలు భోజనం, ఒక ఈచ్ పర్సన్. సో షెఫ్ ఏం చేస్తాడు, నీకోసం అందుబాటులో ఉంటాడు ఆ 4 hours. షెఫ్ది ఒకటే, ఇద్దరికే డ్యూటీ, పొద్దున ఒక కస్టమర్, నైట్ ఒక కస్టమర్, అంతే. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు చెప్పండి, స్టార్టర్ ఏంటంటే ఒక చిన్న అప్పడం లైట్గా ఫ్రై చేసి ఇస్తావా, లైట్ అంటే అప్పుడు నీకోసం చేసిస్తాడు, నీతో డిస్కస్ చేస్తారు. తర్వాత ఏదన్నా మంచిగా ఒక వేడి నెయ్యి వేసిన రొట్టె, ఒక దాల్ చేసి ఇవ్వండి, అది మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ నీకు నచ్చినట్టు ఆ షెఫ్ కూడా జ్ఞానాన్ని కూడా దాని మీద నేను యాడ్ చేస్తున్నా, ప్లీజ్ టేస్ట్ ఇట్, స్మాల్ పీస్, ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది. సో మనకు తెలిసింది ఇంతే, దాల్లో మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఈ 2-3 పదార్థాలు వేసుకుంటే దాల్ టేస్ట్ మారిపోతుంది. మనం 5 నిమిషాల్లో దాల్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఏ కాన్వర్జేషన్, ఎడ్యుకేషన్ అది. అందరు పిల్లలు గిల్లలు పోయి ఎంజాయ్ చేస్తారు, డబ్బులు పోయినా సరే. నాకు ఫస్ట్లో అనిపించింది 7,000 వేస్ట్ అనుకున్నా, కానీ ఆ 4 hours అక్కడ ఉన్న తర్వాత నాకు నిజంగా అనిపించింది ఇట్స్ ఎంత చక్కగా ఉంది. నిజంగా పేరెంట్స్ పిల్లలతో అట్లా చర్చిస్తూ వంట చేసి పెడితే ఎంత బాగుంటుంది అసలు. చెయ్యరు. సో అట్లా ఒక్కోసారి డబ్బుల గురించి చూసుకోకుండా మనం అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్, ఆ తర్వాత లాస్ట్లో అతను ఒక పెరుగు తయారు చేసి ఇచ్చాడు, దాన్నే ఒక 3-4 రకాలు ఇచ్చేసాడు. దాంట్లో ఉప్పు వేసాడు, దాంట్లో ఉప్పు చొప్పు తిరగ మాతేసాడు, అంతా అప్పటికప్పుడు ఇట్లా అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర మంచి స్టవ్లు ఉంటాయి, రప్ప వాళ్ళకి ఎక్స్పర్ట్, వాళ్ళు సింప్లిఫై చేసేస్తారు. ఆ తర్వాత ఇట్లా చేసి ఈ 4 పెరుగులే 4 టేస్ట్లు ఉన్నాయి చూడండి,
చిన్న చిన్న సరే ఒక్కొక్క టేస్ట్. సో చలికాలం అయితే ఇది చేసుకోండి, ఎండాకాలం అయితే ఇది చేసుకోండి. సో ఎక్స్పెరిమెంట్ హోమ్. ఇప్పుడు మేము చెప్పినవంతా ఇంట్లో చేసుకోండి చక్కగా. అదంతా పోయేటప్పుడు ఒక చిన్న మనకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఒకటి ఇస్తారు. ఓకే. ఆ తర్వాత ఆ హోటల్లో తయారు చేసే రకరకాల వంటలు అవి ఎట్లా చేసుకోవచ్చు అని ఒక చిన్న బుక్ ఇచ్చాడు. ఆ బుక్ కాస్ట్ 250 రూపాయలు బయట. ఓకే. అది ఇప్పుడు ఫ్రీగా వచ్చినట్టే కదా. అవును. సో వాళ్ళ హోటల్ నుంచి వచ్చిన రెసిపీ నాకు మిరపకాయలతో చేసిన స్వీట్ అని ఇంటికి ఇచ్చారు. నాకు మిరపకాయల స్వీట్. అదే ఆ షెఫ్ తనకి అవార్డు వచ్చిందంట దానికి. నేను మిరపకాయలతో స్వీట్ ఎట్లా చేస్తానంటే గో హోమ్ అండ్ టేస్ట్ ఇట్ అండ్ వెన్ ఎవర్ యూ కమ్ లెట్ మీ నో. చూడు చిన్న ట్రిగరింగ్ పాయింట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే నిజంగా పచ్చగా ఉంది అది. తర్వాత తెలిసింది మిరపకాయ పైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు ఎక్కువ కారం ఉండదు. మిరపకాయ లోపల తెల్లటి లైన్ ఉంటుంది, దానికి పూసల్లాగా ఉంటాయి ఇత్తనాలు, అది కారం ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న స్పైనే కారం. అందుకని మనం వంట చేసినప్పుడు కారం ఉండొద్దు అనుకుంటే మధ్యలోది తీసేస్తే మిరపకాయ కారం ఉండదు. ఇంత సింపుల్ విషయం మనకు తెలియదు. మనం అట్లా రపరప కోసేస్తాం, వేసేస్తాం. అతను ఆ పైన ఉన్న తోలుతోటి స్వీట్ చేసిండు. తింటే స్వీట్ ఉంది, తిన్న తర్వాత కారం అనిపిస్తుంది నోటికి. అదొక పద్ధతి. సో నేనేం చెప్పాలనుకుంటే సింప్లిఫై ఎక్స్పీరియన్స్ లైఫ్. ఎప్పుడు అదే మాటలు మాట్లాడి, ఎప్పుడు పైసలు 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 అని పీకిలాడి అంటే వేస్ట్. అట్లాంటి వాళ్ళందరికీ ఇది నిజంగా వదిలేసిన. అందులో నా బంధువులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. అంటే ఎప్పుడు అదే, ఎప్పుడు నీచమైన ఆలోచనలే, ఎప్పుడు బేరీజు వేసుకోవడం. అసలు అనుభవానికి ఇంపార్టెన్స్ లేదు. అందరికీ తెలుసు చచ్చిపోయేటప్పుడు నేను వెంట తీసుకుపోతావా, తీసుకుపోరు. అరే భోజనం ఇక్కడ 50 రూపాయలు, అక్కడ 100 రూపాయలు తినరాపోయి ఒకసారి టేస్ట్ చేయి. ముందే నిర్ణయానికి వస్తారు వాళ్ళు. ఆయిల్ చక్కగా వాడరు. నువ్వు చూసావేమన్నా నిర్ణయానికి వచ్చేసావు. నేను చెప్తున్నా, మన ఇంట్లో చేసుకుందాం కంటే చాలా మంచి హోటల్స్లో హైదరాబాద్లో చక్కగా చేస్తున్నారు. నువ్వు రోజు తినకు, వారానికి ఒకసారి పోయి ఎక్స్పీరియన్స్ చేయి. ఫ్రెండ్స్ని తీసుకొని పోయి ఒక పుస్తకం తీసుకొని వెళ్ళి రెస్టారెంట్లో కూర్చో. ఆ పుస్తకం అంతా అయిపోయే వరకు చక్కగా 3 hours మంచి భోజనము, జ్యూస్ తాగు, పళ్ళు తిను రా. మా ఫ్రెండ్ నాకు అట్లా నేర్పించాడు. నాకు అతని వల్ల నేను చాలా తెలుసుకున్నా. అరే భోజనం చేయడానికి ఎందుకు పోతున్నావు, మంచి రెస్టారెంట్కి వెళ్ళు, 350 రూపాయలు భోజనానికి కట్టు, బట్ ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకో, అక్కడ కూర్చొని చదువుకో, ఒక నావెల్లో ఒక 10 ఒక చాప్టర్ రాసుకొని రా. అట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళు నిలగొట్టరు. సార్ తిన్నావు కదా వెళ్ళిపో అన్నారు. ఎందుకంటే దే ఆర్ ఛార్జింగ్ మనీ. నీకు మంచిగా వాటర్ ఇస్తారు, రిఫిల్స్ అంటారు. ఒక చిన్న కాఫీ అవుతుంది రిఫిల్. నువ్వు ఎన్నిసార్లు అయిపోతే అన్నిసార్లు టంగని కొడితే మళ్ళీ తెచ్చిపోస్తారు. అట్లాంటి హోటల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. కానీ మనం ఎక్స్ప్లోర్ చేయం. ఇంతసేపు పక్కింటి హోటల్, ఉడిపి హోటల్, ఆ రెండింటి ఎందుకంటే ధర తక్కువ ఉంది కాబట్టి అవి మంచి హోటల్స్ అంతే. ఇంకా డిస్కషనే లేదు. మనం ఐకియాలో కూడా దానికి జస్ట్ కాఫీకి ఎంత ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్. మనం తాగినంతసేపు రిఫిల్ కదా. సరే నేను చెప్పాలనుకుంటున్నా, మళ్ళీ టాపిక్ నుంచి పక్కెళ్ళేవో నాకు తెలియదు. సింప్లిఫై లైఫ్. జీవితాన్ని సరళతరం చేసుకోవాలి. ఇది నాకు వర్తిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో సింప్లిఫికేషన్ వైపు వెళ్ళాలంటే మీరు ఎరుకలో ఉన్నట్టు. మీరు చేసే పని మొండిగా చేస్తున్నారు అనుకో, వేస్ట్. రెండోది, మీరు సింప్లిఫై అయిన తర్వాత ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ఇవ్వండి. నేనైతే ఇలా చేస్తాను, నువ్వు చూసుకో. ఇలా చేస్తే సమయం చాలా మిగులుతుంది, నువ్వు ఆలోచించుకో. కానీ ఇలాగే చెయ్యి అనకు, మళ్ళీ అది హిట్లర్ షాహి. నేను ఇట్లా చేస్తాను, నాకు దీనివల్ల చాలా సమయం మిగులుతుంది, చూడు నీకు నచ్చితే ట్రై చేయి అని ఒకసారి ఒక మంచి మాట అను. వాడు వచ్చి నీ ముందు నాగింటి ఏం చేస్తాడు, నీ గురువు అనుకుంటాడు. కొంచెం కంపాషన్ ప్రదర్శించాలి. మనం కట్టరతా పనికిరాదు అట్లా. సో ఇది నేను చెప్పాలనుకున్నది. అందుకని చిన్నప్పటి నుంచి మనం గొప్పగా ఎలా బతికేయాలో చెప్పారు, గ్రేట్గా ఎలా బతికేయాలో చెప్పారు. కానీ సింపుల్గా, హాయిగా, ప్రశాంతంగా, ఒక ఈకలాగా, ఒక ఊకలాగా, కుక్క తోకలాగా ఎలా బతకాలో చెప్పలేదు మనకు. నేనైతే నా గొప్పగా బతకాలని నాకు లేదు. ఎవరి దృష్టిలో గొప్ప హాయి నీది, గొప్ప వేరే వాళ్ళ దృష్టిలో. ఎవడన్నా గొప్పగా నడుస్తాడు ఏకాంతంగా, ఎవరు నడవడు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు కూడా ఇంట్లో ఇట్లా నడుస్తారు, బయటికి రాగానే ఇట్లా. ఎందుకురా డాడీ ఈ నటన? సింప్లిఫై చేసేసుకోవాలి, అట్మోస్ట్ సింప్లిఫికేషన్. అట్లా చాలా బాగుంటుంది. శివశక్త్యా యుక్తౌ యది భవతి శక్తి ప్రభవితుం. అట్యూని చెప్పి మర్చిపోయింటారు నాకు తెలిసి. శివశక్త్యా యుక్తో భవతి. ట్యూన్ తనదన తంతరదరన తనదంత తంత తనన తంతన తనద. ఇది శివశక్త్యాయుక్తో
యది భవతి శక్తి ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పంతి తుమపి అదంత్యామారాధ్యాం హరిహర విరంచాదిభిరవి ఈరోజు మనకి ఈవినింగ్ ఉంది. తర్వాత మనం కొంచెం వంట కూడా చేసుకోవాలి, ఈ పుస్తకాలు పంపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ us క్రియేట్ వర్క్. డిపెండెన్స్ లేకుండా మన పని మనం చేసుకుందాం. జీవించాలి కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి చాలా హుందాగా డబ్బు సంపాదించుకోవాలి. దానికోసం ఎంపర్లాట్ అక్కర్లే. కొంత దాంతోపాటు ఆరోగ్యం కాపాడుకుందాం, మానవ సంబంధాలు కాపాడుకుందాం. మీ దగ్గర అనంతమైన డబ్బు ఉంది కానీ మీ అమ్మ నాయనతో టర్మ్స్ బాగాలేవు, నీకు రోజుకు గొడవ అవుతుంది, నీకు అసలు కడుపులో ఏదో తింటే అరుగుతుంది, ఎందుకు రాది? ఫస్ట్ వీటిని సెట్ చేసుకో. నువ్వు చాలా ఉన్నా కూడా నీకు సాటి మనిషి తోడు లేకపోతే వేస్ట్. అందుకని అంత మనుషులు ఉండాలి, వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ ఉండొద్దు. పని చేయాలి కానీ సింపుల్గా చేయాలి. అన్నీ ఉండాలి కానీ అటాచ్మెంట్ ఉండొద్దు. ఇది ఇంపార్టెంట్ కదా. ఇది ఎవరు చెప్తారు, ఏ పుస్తకంలో రాస్తారు? మనకు మనం అర్థం చేసుకోవాల్సిందే. అందుకని ఇంతే నేను చెప్పాలనుకున్నది. చలో కొరియర్ వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళు తీసుకెళ్తారు. నేను ఐ విల్ గో అండ్ ప్రిపేర్ సమ్ ఫుడ్. ఓకే, నువ్వు ఈ పని పూర్తి చేసుకో.